ఇందాక మీరు సంఘములో సాక్ష్యాలు చెప్పారు కదా, సాక్ష్యాలు చెప్తున్నప్పుడు ఒక మాట చెప్పారు, దేవునికి స్తోత్రం కలుగునగాక. ఏంటంటే దేవునికి స్తోత్రం కలుగునగా. ఎందుకు స్తోత్రం కలగాలి దేవుడికి? దేవుడు మేలు చేస్తాడు. దేవుడు ఏం చేశాడమ్మా? మేలు చేస్తాడు. ఆయన ఏదో ఒక కార్యము నీ కుటుంబంలో జరిగించాడు కాబట్టి ఆ కార్యం గురించి ఏం చేస్తున్నావు? సంఘానికి తెలియజేస్తూ ఉన్నారు. ఇదే కూడా ఇక్కడ కూడా అదే చెప్పబడుతుంది. స్తోత్రార్హ క్రియలను నేను మీకు చెప్తాను అని ఆషాపు చెప్తున్నాడు. అంటే ఏంటి? దేవుడు చేసేటువంటి క్రియలు కూడా ఆయనకి స్తోత్రము కలిగించేవి. దేవునికి స్తోత్రం. ఆయన ఏ కార్యము చేసినా కూడా ఆయనకి కృతజ్ఞత చెల్లించే వారంగా మనం ఉన్నాం. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డరా, మనము దేవుడు మనకి ఏ మేలు చేసినా కూడా దానికి థ్యాంక్స్ చెప్పేవారిగా మనం ఉన్నాం. మన ఇంటి పక్కలలో ఏదైనా ఒక ఉప్పు కారం మనకు అప్పుగిచ్చారనుకోండి, ఏం చేస్తాం? వాళ్ళకి చాలా థ్యాంక్స్ అమ్మా, ఈరోజు నీ వల్ల కూర వండుకున్నాం మేము ఇంట్లో అని చెప్తారు. లేదంటే పక్కన ఎవరైనా హఠాత్తుగా మనకు అప్పిచ్చి సాయం చేశారనుకో, నువ్వు దేవుళ్ళగా వచ్చి సహాయం చేసావు, నీకు చాలా థ్యాంక్స్ అని చెప్తుంటాం. మరి దేవుడు కూడా అలాంటి కార్యములు చేశాడు, అలాంటి అద్భుతాలు చేశాడు. ఆయన చేశాడు కాబట్టి ఆయన స్తోత్రములు పొందుకోవడానికి అర్హుడు. దేవునికి స్తోత్రం. నా జీవితంలో కూడా ఆయన ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. ఆమేన్. ఎన్నో గొప్ప కార్యాలు మన జీవితంలో చేశాడు. అయితే ఆ కార్యములను చేసినటువంటి వాడు ఆయనే, చేయగలిగినటువంటి వాడు కూడా ఆయనే. వేరే మనుషులు ఎవరు కూడా మనకి చేయరు, వేరే మనుషులు ఎవరు కూడా మనకి సహాయం చేయరు. అందుకే మనం ఏం చేయాలో తెలుసా? దేవునికి స్తోత్రములు చెల్లించే వారిగా మనం ఉండాలి. దాన్ని పొందేటువంటి అర్హత ఈ లోకంలో ఎవరికి లేదు, కానీ దేవాతి దేవుడు ప్రభుని యేసుక్రీస్తు వారికి అది పొందుకోగలడు. ఆయన మాత్రమే అర్హుడు. ఆయన వేరే ఎవ్వరు కూడా అర్హులు కారు. అయితే